ఎంహెచ్‌సియు 'మ్యాడాక్ హారర్ కామెడీ యూనివర్స్'. 'స్త్రీ' మూవీతో స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఇప్పటికి 4 సినిమాలొచ్చాయి. లాస్ట్‌గా వచ్చిన సినిమా 'స్త్రీ 2'. కొద్ది రోజుల్లో 'థామ' అనే మరో సినిమా కూడా రాబోతుంది. అండ్ ఇది మళ్ళీ మరో కొత్త కాన్సెప్ట్‌తో ఉండబోతుంది. అయితే 'స్త్రీ' సినిమా తీసినప్పుడు వీళ్ళు ఎటువంటి సినిమాటిక్ యూనివర్స్‌ను ప్లాన్ చేయలేదు. 2018లో 'స్త్రీ' రిలీజ్ అయితే దాదాపు 4 ఇయర్స్ తర్వాత 2022లో 'బేడియ' సినిమాను రిలీజ్ చేశారు. అలాగే ఈ 'బేడియ' సినిమాను మన తెలుగులో 'తోడేలు' పేరుతో రిలీజ్ చేశారు. ఆ సినిమా వచ్చినప్పుడు కూడా చాలా మందికి ఇది ఒక సినిమాటిక్ యూనివర్స్ అని ఏం తెలీదు. కానీ ఆ సినిమా ఎండింగ్‌లో 'స్త్రీ' మూవీ క్యారెక్టర్స్‌ని తీసుకొచ్చారు. దీంతో అఫీషియల్‌గా ఇదంతా ఒక సినిమాటిక్ యూనివర్స్ అని అనౌన్స్ చేశారు. మనము ఈ క్రాస్ ఓవర్ ఇంకా కనెక్షన్స్ గురించి పోను పోను మాట్లాడుకుందాంలే గానీ, మెయిన్ మ్యాటర్‌కొస్తే ఈ సినిమాటిక్ యూనివర్స్ మొత్తం అంతా కూడా సూపర్ న్యాచురల్ స్టోరీస్‌తో నిండిపోయి ఉంటుంది. ముఖ్యంగా మాట్లాడాలంటే ఈ కథలన్నీ మన ఇండియాలో ఒకప్పుడు జరిగిన మిత్‌కు సంబంధించి ఉన్నాయి. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే మనం చిన్నప్పుడు వినే దయ్యాల కథలు ఉండేవి కదా! రాజస్థాన్‌లో ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే జనాలు భయపడేవారు. ఇలా అలాంటి పాపులర్ కథను పిక్ చేసి వాటిని ఇన్‌స్పైర్ అయ్యి ఈ సినిమాలను తీస్తున్నారు. అందుకే జనాలకు ఈ సినిమాలు బాగా కనెక్ట్ అవుతున్నాయి. అయితే ఈ సంవత్సరం జనవరిలోనే ఈ ఎంఎస్‌సియుకు సంబంధించిన పూర్తి టైమ్‌లైన్‌ను రివీల్ చేశారు. ఇప్పుడు ఆల్రెడీ వచ్చిన 4 సినిమాలే కాకుండా ఇంకో 8 సినిమాలు కూడా రాబోతున్నాయి. ఒక్కో సినిమా గురించి మనకు తెలిసిన విషయాలు మాట్లాడుకుందాం. ముందుగా కొద్ది రోజుల్లో రిలీజ్ కాబోయే 'తామ' మూవీ గురించి కూడా మాట్లాడుకుందాం. అయితే ఈ 'తామ' మూవీ స్టోరీ అంతా కూడా ఒక వ్యాంపైర్ లవ్ స్టోరీ. మెయిన్ ప్లాట్ అదే. రష్మిక గారు కూడా ఈ సినిమాలో లీడ్ రోల్‌లో ప్లే చేస్తున్నారు. అయితే మీలో చాలామంది హీరోని చూసి ఇతను 'స్త్రీ' మూవీలో ఉన్నాడు కదా అని అనుకుంటారు. కానీ కాదు గైస్. ముందు నేను కూడా కన్‌ఫ్యూజ్ అయ్యాను. 'స్త్రీ' సినిమాలో ఉన్న అతను, ఈ సినిమాలో ఉన్న అతను రియల్ లైఫ్‌లో బ్రదర్స్. ఒకరి పేరు అపర్శక్తి ఖురానా, మరొకరి పేరు ఆయుష్మాన్ ఖురానా. సో కన్‌ఫ్యూజ్ అవ్వకండి. అలానే ఈ వ్యాంపైర్ లవ్ స్టోరీలో మన తోడేలు కూడా రాబోతుంది. వరుణ్ ధవన్ క్యామియో ఉంటుందని ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. ట్రైలర్‌లో కూడా ఒక షాట్‌లో తోడేలు కనిపిస్తుంది. మనకు తెలుసు కదా! వ్యాంపైర్స్‌కు, వేర్‌వుల్వ్స్‌కు ఎప్పటినుండో ఒక రైవల్రీ ఉంటుందని. అలానే వ్యాంపైర్స్‌కి రాత్రి సమయంలో శక్తి ఎక్కువ ఉంటుంది. అచ్చం వేర్‌వుల్వ్స్ లాగానే. అయితే వేర్‌వుల్వ్స్ కావాలనుకుంటే సూర్యుడు ఉన్నప్పుడు కూడా తిరగగలవు. కానీ వ్యాంపైర్స్ అలా కాదు. సన్‌లైట్ ఎక్స్‌పోజ్ అయితే వెంటనే చనిపోతారు. సో చూద్దాం ఈ సినిమా ఎలా ఉంటుందా అని. ఇంకా తర్వాత రాబోయే 'శక్తిశాలిని' ఈ సినిమా కూడా ఈ సంవత్సరంలోనే రావాలి. కానీ లీడ్ రోల్‌లో ప్లే చేస్తున్న కైరా అడ్వాణి గారు ప్రెగ్నెంట్ కావడంతో కొంచెం డిలే అవ్వొచ్చనే అనుకుంటున్నాను. ఈ సినిమా ప్లాట్ గురించి పెద్దగా డీటెయిల్స్ ఏమీ రివీల్ అవ్వలేదు. కానీ కైరా అడ్వాణి గారు ఒక వారియర్ రోల్‌లో ప్లే చేస్తున్నారనేది మాత్రం రివీల్ అయింది. సో ఒక రూమర్ ప్రకారం ఇది డైరెక్ట్‌గా 'స్త్రీ' సినిమాతో కనెక్ట్ అవుతుందంట. చూద్దాం ఇదెలా ఉంటుందో మరి. ఇంకా తర్వాత 'బేడియా 2'తో పాటు 'చాముండి' అనే మరో 2 సినిమాలు 2026కి షెడ్యూల్ అయి ఉన్నాయి. 'బేడియా 2' గురించి తెలిసిందే కదా! మన వరుణ్ ధవన్ వేర్‌వుల్ఫ్‌గా మరో థ్రిల్లింగ్ అడ్వెంచర్ చేయబోతున్నాడు. స్టోరీ ఏంటి? ప్లాట్ ఎలా ఉంటుంది? ఎటువంటి డీటెయిల్స్ కూడా లేవు. ఇంకా 'చాముండి' సినిమా విషయానికొస్తే ఈ సినిమాలో ఆలియా భట్ లీడ్ రోల్‌లో ఉండబోతుందంట. సేమ్ 'శక్తిశాలి' లాగానే ఈమె కూడా ఒక దేవుని అవతారంగా సూపర్ న్యాచురల్ స్పిరిట్స్‌తో పోరాడుతుందంట. అంటే మన హనుమాన్ లాగా అనుకోండి. మోస్ట్‌లీ ఈ ప్రాజెక్ట్ కూడా పూర్తి స్త్రీ స్టోరీతో కనెక్ట్ అవుతుందని అంటున్నారు. అక్షయ్ కుమార్ రోల్ ఏంటనేది ఈ సినిమా ద్వారా రివీల్ అయ్యే అవకాశం ఉంది. 2027 విషయానికొస్తే మెయిన్‌గా 2 సినిమాలు షెడ్యూల్ అయి ఉన్నాయి. ఒకటి 'స్త్రీ 3' మరొకటి 'మహాముంజియం'. అయితే ఇవి 2 కాకుండా 'స్త్రీ 3' రిలీజ్ అయ్యే ముందు 'చోటా స్త్రీ' అనే ఒక యానిమేటెడ్ మూవీ కూడా రావచ్చు అంటే రూమర్ నడుస్తుంది. అది ఎంతవరకు నిజమో తెలీదు కానీ ఈ సినిమాలో స్త్రీలో మనం చూసిన స్పిరిట్ ఆరిజిన్ ఉంటుందంట. ఒక రకంగా చెప్పాలంటే 'స్త్రీ' స్టోరీకు ప్రీక్వెల్ లాంటిదనుకోండి. మేబీ ఈ సినిమా తీయడానికి కారణం 'స్త్రీ 3' మూవీనే అయ్యుంటుంది. 'స్త్రీ 3' మూవీలో ఉండబోయే కథ కోసమే ఈ ప్రీక్వెల్‌ను ప్లాన్ చేసుంటారు. ఈ సినిమాతోనే ఈ సినిమాటిక్ యూనివర్స్ యొక్క మెయిన్ విలన్‌ను కంప్లీట్‌గా ఎస్టాబ్లిష్ చేస్తారంట. ఇంకా 'మహాముంజే' విషయానికొస్తే ఇది మన 'ముంజే' సినిమాకు సీక్వెల్. 'ముంజే' స్టోరీను ఇంకా బాగా ఎక్స్‌పాండ్ చేసి తనను కూడా మెయిన్ విలన్స్‌లో ఒకరిగా చూపించే అవకాశం ఉంది. ఇంకా ఈ ఎంఎస్‌సీయూలో రాబోయే చివరి సినిమాల్లో 'పెహ్లే మహాయుధ', 'దూసరా మహాయుధ', మార్వెల్‌కు 'ఇన్ఫినిటీ వార్' ఇంకా 'ఎండ్ గేమ్' ఎలానో ఈ 2 సినిమాలు ఈ ఎంఎస్‌సీయూకు అలాంటివి. ఇప్పటి వరకు మనం చూసిన హీరోలందరూ ఏకమయ్యి సూపర్ ఈవిల్‌ను ఎదుర్కొంటారు. మనం ఇందాక మాట్లాడుకున్నట్లు ఈ సూపర్ ఈవిల్‌ను ఈ 2 సినిమాల కంటే ముందే సెటప్ జేస్తారు. 'స్త్రీ 3', 'బేడి 2', 'మహాముంజియా' లాంటి సినిమాల ద్వారానే అది జరిగే అవకాశం ఉంది. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఈ ఎంఎస్‌యూ టైమ్‌లైన్ అనేది చాలా నీట్ అండ్ క్లీన్‌గా ఉంది. స్టోరీని సింపుల్‌గా పెట్టుకొని మెల్లిమెల్లిగా ఎక్స్‌పెక్టేషన్స్‌ని మించిన సినిమాలు తీస్తున్నారు. గోస్ట్స్, వ్యాంపైర్స్ ఇంకా వెర్‌వుల్వ్స్ లాంటి క్యారెక్టర్స్‌తో చాలా మంచిగా ప్లాన్ చేసుకున్నారు. అయితే ఈ యూనివర్స్ సక్సెస్ అవ్వాలంటే కొన్ని విషయాల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి క్యారెక్టర్స్ క్రాస్ ఓవర్, ప్లాట్ కనెక్షన్స్ ఇంకా కామన్ కోర్. నా వరకు ఈ 3 ఈ సినిమాటిక్ యూనివర్స్ సక్సెస్‌కు కీలక పాత్ర పోషిస్తాయి. క్యారెక్టర్స్ క్రాస్ ఓవర్స్ విషయానికొస్తే ఇప్పటివరకు వచ్చిన అన్ని సినిమాలలో జనార్దన్ క్యారెక్టర్‌ను ప్రతి సినిమాలో చూసాం. అంతేకాకుండా ఒక మూవీలోని క్యారెక్టర్ మరో సినిమాలో క్యామియోస్ లాగా చూపించడం ఇంకా కొద్ది రోజుల్లో రిలీజ్ అవ్వబోయే 'థామా' సినిమాలో వరుణ్ ధావన్ క్యామియో కూడా ఉంది. ఇలా పర్ఫెక్ట్‌గా ఎంతవరకు అవసరమో అంతవరకు క్యారెక్టర్స్‌ను పర్ఫెక్ట్‌గా యూజ్ చేసుకుంటున్నారు. ఇంకా ప్లాట్ కనెక్షన్స్ విషయానికొస్తే 'స్త్రీ' సినిమాలో ఉన్న గోస్ట్‌కు భాస్కర్ తెలుసని, అలాగే భాస్కర్ కూడా ఈ గోస్ట్ ఉందని ఒక అవేర్‌నెస్ ఉన్నట్టు చూపించారు. వేర్‌వుల్వ్స్ అనేవి గోస్ట్ నుండి సేవ్ చేస్తాయి అన్నట్టు చెప్పారు. అలాగే 'ముంజియా ఫారెస్ట్‌లో' ఏదైనా జరిగితే అది భాస్కర్ ఉండే జంగిల్‌లో మార్పులు తీసుకురావడం, 'శ్రద్ధా కపూర్' క్యారెక్టర్‌ను పూర్తిగా రివీల్
రివీల్ చేయకుండా ఆమెకి ఈ ప్రపంచం గురించి మనకు తెలియని చాలా విషయాలు ఇంకా తెలుస్తున్నట్టు చూపించారు. తర్వాత రాబోయే 'శక్తిశాలిని', 'చాముండి' లాంటి సినిమాలతో ఈ ప్లాట్ కనెక్షన్స్ ఇంకా బాగా స్ట్రాంగ్ అవుతాయి. మెయిన్‌గా మనము గమనించవలసిన విషయం ఏంటంటే ప్రతి సినిమాలో వీరు కొన్ని రిచువల్స్‌ను వాడి ఆ స్పిరిట్‌ను డిఫీట్ చేస్తారు. భాస్కర్ వేర్‌వుల్ఫ్ ఫామ్‌ను కంట్రోల్ చేయడానికి కూడా కొన్ని రకాల మంత్రాలు ఉంటాయి. ఇలా రిచువల్స్ అనేవి ఈ సినిమాలన్నిటికి ఒక కామన్ పాయింట్ లాగా మారిపోయింది. 'శ్రద్ధ కపూర్' అందుకే ఈ యూనివర్స్‌కు చాలా ముఖ్యమైనది. ఆమెకు వీటి మీద అందరికంటే ఎక్కువ నాలెడ్జ్ ఉండి ఉంటుంది. 'చాముండి' ఇంకా 'శక్తిశాలిని' సినిమాల్లో ఈ స్త్రీ స్టోరీలో మిస్టీరియస్‌గా ఉన్న స్పిరిట్స్ కథలన్నీ రివీల్ అవుతాయి. 'సర్కాటా బ్లడ్ లైన్' అంటే ఆ వంశం వాళ్ళు ఎప్పటినుండో ఒక డివైన్ బేస్డ్ కాన్‌ఫ్లిక్ట్‌లో ఉండవచ్చు. ఈ సినిమాటిక్ యూనివర్స్ టైమ్‌లైన్ అంతా కూడా మిగిలిన సినిమాలు వచ్చినప్పుడే క్లారిటీ వస్తుంది. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు రాబోయే సినిమాలలో మనం ఇప్పటివరకు చూసిన కొన్ని మిస్టీరియస్ క్యారెక్టర్స్ బ్యాక్ స్టోరీస్ అన్నిటి గురించి ఉంటాయి. అప్పుడు మనకు ఏ ఈవెంట్ ఎప్పుడు జరిగిందో అర్థమవుతుంది. 'చాముండి' సినిమాలో సర్కాట వంశానికి, ఆలియా భట్ క్యాట్ వంశానికి మధ్య ఉండే కాన్‌ఫ్లిక్ట్ గురించి ఉంటే అప్పుడు అవి ఓల్డెస్ట్ ఈవెంట్స్ అయిపోతాయి. దీంతో మళ్ళీ టైమ్‌లైన్ అనేది మారిపోతుంది. ప్రస్తుతానికి రిలీజ్ అయినంత వరకు కూడా ఏ ఈవెంట్ ఎప్పుడు జరిగిందో ఫుల్ క్లారిటీతో పర్ఫెక్ట్ చెప్పడం కష్టం. ఎందుకంటే 'ముంజియా' సినిమాలో ఆ ఫారెస్ట్‌లో వేర్‌వుల్ఫ్ సౌండ్స్ వస్తాయి. అక్కడ భాస్కర్ లేడని మనము తీసి పడేయలేము. అలాగే ఇప్పుడు రాబోయే 'తామా' సినిమా ఎప్పుడు జరిగిందో పర్ఫెక్ట్‌గా చెప్పలేం. కాబట్టి యూనివర్స్ పర్టిక్యులర్ టైమ్ గురించి మనకు పోను పోను రాబోయే సినిమాల ద్వారా అర్థమవుతుంది. సో గైస్, ఈ మ్యాడక్ హారర్ కామెడీ సినిమాటిక్ యూనివర్స్ గురించి నాకు తెలిసిన విషయాలన్నీ చెప్పేసాను. ఒకవేళ నేనేమైనా మిస్ అయినా లేదా నాకు తెలియనివి మీకేమైనా తెలిసినా కామెంట్ చేయండి. మిగిలిన వాళ్ళకి కూడా ఆ విషయం తెలుస్తుంది. మరి మీలో ఎంతమంది త్వరలో రాబోయే 'తామా' మూవీకి వెళ్తున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోలు ఏ టాపిక్స్ మీద కావాలో కూడా చెప్పండి. నాకు వీలైనంత వరకు వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు కోరేది ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే. బై గైస్.